అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. దాదాపు 1000 రోజులకు పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించిన కార్మిక వర్గం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకోసం సాగిస్తున్న సమరశీల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ వాసిగా చిన్నప్పుడు కూడా నేను మా ఊర్లలో రాయలసీమలో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు రాస్తుంటే చూసిన వాళ్ళం. నిజంగా బాధేస్తుంది. నేను ఎవరిని నిందించడంలే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకుల్ని కోరుతా ఉన్నా, ఏదో ఒక కబురు వస్తేనే దాన్ని మేమే చేశామని చెప్పుకునే ఒక కార్యక్రమాన్ని మానేసి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. బహుశా చాలా మంది మాట్లాడుతూ 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకైతే ఆ ప్రకటన వచ్చినప్పుడు భయం వేసింది. దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పే ఉంటే వీళ్ళిచ్చే 11,000 కోట్ల రూపాయలు దేనికి పనికొస్తాయి? మేము సాయం చేసినాం, మీకు చేత కాలేదు కాబట్టి మేమేమి చేయలేమని చెప్పి ఒక కార్యక్రమానికి ఇదేమన్నా ఒక ఆలోచన అనే ఒక భయం నాకు వచ్చింది. ఇట్లాగే విశాఖపట్నంకి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాం, చాలా రోజులైంది కలిసి కూడా. నిజంగా ఇంత సుదీర్ఘమైన పోరాటాన్ని చాలా తక్కువ ఉంటాయి. మొక్కవోని ధైర్యంతో అత్యంత శక్తివంతమైన శత్రువుతో పోరాడుతూ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకేమి పాలిటిక్స్ మాట్లాడడంలే, మాకు కూడా ప్రేమ ఉంది, ఇందులో మా విశ్వాసం ఉంది, ఈ ఫ్యాక్టరీలో మా నమ్మకం కూడా ఉంది. ఇది మా నమ్మకానికి, విశ్వాసానికి, ఆత్మగౌరవానికి దెబ్బొచ్చే సమస్య కాబట్టి ఇద్దరు కూడా బాధపడతాయి. ఎక్కడ అనంతపురం, ఎక్కడ విశాఖపట్నం, స్పష్టంగా అడగాలి. ఈ రోజున వీళ్ళందరూ ఏదో ఒక రోజున వీళ్ళు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. ఏదో కార్మికుల కోసమో లేకపోతే మీడియాలో మాట్లాడడం కోసమో 4 మాటలు మాట్లాడిపోతే లాభం లేదు. నేను చూసావు ఆయన, ఉద్యోగాలు మానేయండి, మీకు ఇష్టం లేకుంటే రాజీనామా చేయండి అని ఒక ఆయన చెప్పాడు. బహుశా ఎంపీనో ఎమ్మెల్యే అనుకుంటా. ఎంత సింపుల్ గా చెప్పాడు. నేను రాజీనామాలు చేయమని కోరు, రాజీనామా చేసినాక మీరేం పనికి వస్తారు? మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటేనే ఏమైనా మాట్లాడతారు, మాట్లాడండి. మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పడం చాలా ఈజీ. నిజంగా మీకంత దమ్ము తాహతుంటే ఈ 30,000 కోట్ల అప్పుని మీరే తీసుకొని మాఫీ చేయించండి. అట్లాగే ఇది పని చేయడం కోసం, ఎందుకంటే మీరు గమనిస్తాం, నిన్న దావోస్ చాలా మంది పోయి వచ్చారు. 10,000 ఉద్యోగాలు వస్తాయి, 40,000 ఉద్యోగాలు వస్తాయి అని ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ప్రతి ఒక్కరికి చేతులు కలపడము, కాఫీ తాగడమే. ఏమొస్తాయో ఏం రాదో తెలియదు. ఆల్రెడీ వచ్చిన ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. 20,000 ఎకరాలకు పైగా విస్తరించిన ఒక ఇండస్ట్రియల్ సామ్రాజ్యం ఇది. కానీ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, ఎట్లా పోటీ ఇవ్వడమని చెప్తారు మీరు? 10,000 కోట్లు ఇచ్చి ఎక్కడ పోటీ పడాలి మేము? ముడి పదార్థానికే 2-3 వేల కోట్ల తేడా, 2-3 వేల రూపాయలు తేడా వస్తూ ఉంటే టన్నుకు ఎంత గొప్ప స్టీల్ అయినా సరే వినియోగదారుడు ఎట్లా కొంటాడు? 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి ఎట్లా కొంటాడు? ఇది కామన్ సెన్స్ కి సంబంధించింది కదా. కనుక ఈ ప్రాంత నాయకుల్ని కోరుతా ఉన్నా నేను, మీ ప్రభుత్వాలతో, మీ పార్టీలతో మాట్లాడి తక్షణం ఈ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్, అప్పట్లో ఇందిరాగాంధీ కాలంలో క్యాప్టివ్ మైన్స్ ఇచ్చున్నారు. మీరే రాజీనామాలు చేయొద్దు, మీరు అన్నం తినడం మానేయొద్దు, నిద్రపోవడం మానేయొద్దు. మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండి కార్మికుల పక్షాన డిమాండ్ చేసి గట్టిగా సాధించి పెట్టండి. సెయిల్, నాకు ఈ మధ్య సెయిల్ పైన కూడా నమ్మకం పోతా ఉంది. ఎందుకంటే కర్ణాటకలో ఒక సెయిల్ ఫ్యాక్టరీ అమ్మేదానికి ప్రపోజల్ పెట్టారు, శ్రీరామ్ దగ్గర పెట్టారు. సరే ఏదైనా కానీ పెట్టారు అంటే వీళ్ళు ఏదైనా అమ్మేస్తారు, ఆఖరికి ఇబ్బంది ఏం లేదు. అది సెయిల్లో ఉన్న అమ్ముతారు, లేక సీల్ చేసి ఉన్న అమ్ముతారు. కనుక అమ్మము అని చెప్పాలి ఫస్ట్.
మేము అమ్మే ప్రతిపాదన మానేసినామని ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒక ఎంపీ గారు మాట్లాడుతూ అతి కష్టం మీద తెచ్చాం. ఏం కష్టమో నాకు అర్థం కాలే. అతి కష్టం మీద తెచ్చాం మేము, ఇదే ఆఖరి ప్రయత్నం, ఇది దీంట్లో మీరు నిలబడలేకపోతే మేమేమి చేయలేము అని. 50,000 కోట్ల రూపాయలు ఏమైనా పెట్టుబడి ఇచ్చి పెట్టారా? ఇప్పటికీ రాష్ట్రపతి పేరు మీద ఉన్న ఆస్తులే కదా ఇవి. అంటే భారతదేశ రాజ్యం మీద ఉన్న ఆస్తులే కదా ఇవి. కనుక నేను చాలా నిజంగా ఎట్లా అంటే నమస్తేలో పెట్టుకుంటూ అడుగుతా ఉన్నా, రాజకీయాలు మానేయండి కాసేపు. ఏదో పార్టీ గెలుస్తుంది, ఏదో పార్టీ పవర్లోకి వస్తుంది. ఈనాటి రాజకీయాలు చూస్తా ఉన్నాం కదా. కనీసం ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు నేను ఒక మీ సాటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా దండం పెట్టి అడుగుతా ఉన్నా, అందరూ కూర్చోండి, మాట్లాడండి. మీ పార్టీల యొక్క పలుకుబడి మా మీద చూపించద్దండి. ఎంత హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. హేళన తప్ప నాకేం కనపడలేదు దాంట్లో. క్లెయిమ్ చేసుకోవడం ఏంది? ఏమైంది ఇప్పుడు? ఏం సాధించారు మీరు? ఏమీ సాధించకుండా ఏం పరిస్థితి? ఓ ఇట్లా కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేస్తామంటుంట్రి, విఆర్ఎస్లే బొమ్మని చెప్తా ఉంట్రి. ఓ పక్కనేమో గొయ్యి తవ్వుతూనే ఉన్నారు, ఇంకో పక్క మీరు మెరపే మాటలకి మా యొక్క మాటలు మేము బాధపడకూడదని మాట్లాడుతున్నారు, లేక ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ఇంకో అనుమానం కూడా నాకు, మన ఏదో పెద్ద ప్రముఖ పేపర్ రాసింది ఢిల్లీ వచ్చేది. ఇది టెక్నికల్ సపోర్ట్ మీద పేరు మీద ఆ జపాన్కో ఇంకో దానికో ఇచ్చేసే కార్యక్రమం ఆల్రెడీ అంతర్లీనంగా మొదలైంది, దీన్ని గమనించుకోవాలంతా అని. మరేంటిది? కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే, నిజంగా ఇంత మొక్కవోని ధైర్యంతోనూ కృతనిశ్చయంతోనూ చిత్తశుద్ధితోనూ పోరాటం సాగిస్తున్న పరిరక్షణ కమిటీకి నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. వాళ్ళకి నా యొక్క నమ్మకాన్ని దాంతో పాటుగా వాళ్ళకి నా యొక్క సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాను. మాకేం ఇవ్వద్దండి మీరు, ఇక మాటలు వద్దు. మీరు కార్మికుల్లో డివిజన్ తెచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టినట్లు మన ఎవరో చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఆఖరికి ఉత్తరాంధ్రలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోతే విశాఖపట్నం సగం గ్లామర్ పోతుంది. రేపో మాపో ఆ పోర్టు కూడా పక్క పడేసిన అంటే ఇంక పూర్తి గ్లామర్ పోతుంది. ఆల్రెడీ పక్కకి వెళ్ళిపోయింది కదా. కనుక మిత్రులారా, నేను అందరి పెద్దవాళ్ళు కూడా కోరుతా ఉన్నాను, దీన్ని ఎడ్యుకేట్ చేయలేదని కాదు, మరింతగా అడగాల్సిన అవసరం ఉంది, మరింతగా చెప్పాల్సిన అవసరం ఉంది. 2-3 రోజులు చూశాను నేను, అదేదో విపరీతమైన కరుణ దయ, అసలుకి చేతికి ఎముక లేదు, 11,440 కోట్లు ఇచ్చేశారు. అందులో ఈక్విటీకి ఇంక 1,000 రూపాయలు ఏం చేయలేదు. ఈక్విటీకి అది 1,000 కోట్లు. ఇది విఆర్ఎస్లో కొద్ది డబ్బులు పోతాయి, అప్పులకి ఏదో వడ్డీలు కడతారు, ఇంకేం మిగులుతుంది? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.